రేషన్ బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్ పై విచారణ కోసం ఏర్పాటైన సిట్లో సభ్యులను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ బృందం సభ్యులుగా డీఎస్పీలు అశోక్ వర్ధన్ రెడ్డి, బాలసుందర్రావు, ఆర్ గోవిందరావును నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్ళు వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారనే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పోలీసులతో పాటు పౌర సరఫరాలు, ఇతర శాఖల అధికారులకు చోటు కల్పించనున్నారు. దీనిపై 1-2 రోజులు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. మరింత సమాచారాన్ని సెక్రటేరియట్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చందు, అయితే కాకినాడ పోర్టు కేంద్రంగా విదేశాలకు రేషన్ బియ్యం అక్రమంగా కొనసాగుతున్నట్లు కూడా, సరఫరా చేస్తున్నట్లు కూడా ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు కూడా వెల్లడైంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూడా ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఇప్పటికే పలు ప్రాంతాలపై చేస్తున్న అక్రమ రవాణాపై కూడా కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13 ప్రాంతాలు కూడా రేషన్ అక్రమ రవాణాపై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల నమోదు, అలాగే అక్రమ రవాణా, ఈ రేషన్ బియ్యం స్మగ్లింగ్ పైన కూడా పూర్తిగా విచారణ చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏదైతే ఉన్నారో వినీత్ బిజ్లాల్ నేతృత్వంలో ఈ సిట్ పనిచేసే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఒక ఎస్పీ ఉమా మహేశ్వర్ ఎస్పీ, అలాగే 4 డిఎస్పీల తో మొత్తం ఒక సిట్ బృందంగా ఏర్పాటు చేసి ఇప్పటికే ఈ సిట్ బృందం కూడా విచారణ చేపడుతుంది వివిధ కేసుల పైన. అయితే ఈ నేపథ్యంలో ఈ సిట్ లో ఉండే కొందరు డిఎస్పీల పైన కూడా గత వైసీపీ ప్రభుత్వంలో అనుకూలంగా ఉన్నారనే అభియోగాలు రావడంతో ఈ సిట్ బృందాన్ని కూడా ఏదైతే 3 డిఎస్పీలు, అంటే ప్రధానంగా చూసుకుంటే 2 డిఎస్పీలు అశోక్ వర్ధన్ రెడ్డి, అలాగే బాలసుందర్రావు, అలాగే గోవిందరావుల పైన కూడా వాళ్ళ నియమించడం పైన కూడా కొద్దిగా వాళ్ళ పైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా వారిని పూర్తిగా మార్చేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సిట్లోని సభ్యులను కూడా మార్చేసి పూర్తి స్థాయిలో, అంటే ఈ డిఎస్పీల స్థానంలో మరొకొందరిని నియమించడం పాటు ఈ సిట్ లో పౌర సరఫరాల శాఖకు సంబంధించి కూడా కొందరు అధికారులను నియమించడం చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో కూడా పూర్తి స్థాయి సిట్ను కూడా మార్పులు చేర్పులు చేసి నియమించే అవకాశం ఉంటుంది చందు. ఈ మేరకు కూడా ప్రభుత్వం మళ్ళీ తాజాగా జీవో జారీ చేసే అవకాశం ఉంటుంది చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. వైసీపీ నేత బోరుగొడ్డ అనిల్ను పోలీసులు అనంతపురానికి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అనంతపురం 4వ పట్టణ పిఎస్లో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంఘ తేజస్విని ఫిర్యాదు చేశారు. దీంతో అనిల్ను పోలీసులు అనంతపురానికి తీసుకొచ్చారు. నేడు జడ్జి ముందు అనిల్ను హాజరుపరిచే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.